6,000కు పైగా పోస్టుల భర్తీకి త్వరలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు. రేవంత్ సర్కార్ కసరత్తు ముమ్మరం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1000, పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కు పైగా అధ్యాపక పోస్టులు. హైదరాబాద్ మేర్వెంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6,000కు పైగా ఉద్యోగుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తును ముమ్మరం చేసింది. వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు టీజీపీఎస్సీ పాలక మండలి త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దాదాపు 6,000కు పైగా పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1000కి పైగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కు పైగా అధ్యాపక పోస్టులు, కాలేజీల్లో పాఠశాల విద్యార్థుల పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో 100కి పైగా అధ్యాపక ఖాళీలున్నాయి. అలాగే జూనియర్ లెక్చరర్ పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్మెంట్, టీజీఆర్టీసీ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులు ఒకేసారి అన్ని ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుని ఆందోళన చేయకుండా ఉండేందుకు ప్రతి 2 వారాలకోసారి ఓ నోటిఫికేషన్ చొప్పున విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలాగే ఒకే తేదీలో 2 ఉద్యోగ నియామక పరీక్షలు కాకుండా షెడ్యూల్ను రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లు పెంచి 44 ఏళ్లకు చేర్చిన సంగతి తెలిసిందే. రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే వారంతా తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్లు తమ 1 టైం రిజిస్ట్రేషన్ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.